సమయం ఉదయం 7:30. హరీషు, భవ్యలు బుద్ధిగా అరుగుమీదున్న మంచంలో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. బుట్ట, డబ్బులు పట్టుకొని కోడలు అనామిక వాళ్ల దగ్గరికొచ్చింది. బాబు హరీష్, కొంచెం కిరాణా షాప్ వరకు వెళ్ళొచ్చి చదువుకో బాబు. లేదమ్మా, ఈ రోజు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని తెలుసు కదా మమ్మీ, నేను చదువుకోవాలి, నువ్వే వెళ్ళి తెచ్చుకో. అలా కాదు బాబు, కిచెన్లో నాకు చాలా పనుంది, నేను ఆ పని చేసుకుంటాను. నువ్వు వెళ్ళి పెద్దది పాల ప్యాకెట్, 10 రూపాయల టీ పొడి, 1/2 డజన్ ఎగ్స్ ఇవి తీసుకురా బాబు. మీ నానమ్మ లేచేసరికి వేడి వేడి టీ పెట్టుకుని రెడీగా ఉండాలి. కొంచెం వెళ్ళమ్మా, నేను చెప్పినవి తీసుకురా బాబు. ఇప్పుడేమో నువ్వు ఇలాగే పని చెప్తావు. ప్రోగ్రెస్ కార్డులో మార్కులు నాన్న చూసి అప్పుడు నన్ను చివాట్లు పెడతాడు. నేను వెళ్ళనంటే వెళ్ళను. మమ్మీ, నువ్వు ఆ బుట్ట అక్కడ పెట్టి నాకు డబ్బులిచ్చి నువ్వు ఇంట్లోకి వెళ్ళి మిగతా పనులు చేసుకోపో. నేను అన్నయ్యకి చెప్పి కిరాణా షాప్కి పంపిస్తానులే. అసలే నానమ్మ లేచేసరికి కిచెన్ అంతా నీట్గా ఉండాలి, తనకి కావలసిన టీ కూడా రెడీగా ఉండాలి. నువ్వెళ్ళు మమ్మీ, ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే, ఈ అమ్మ మనసుని అర్థం చేసుకుంది అని బుట్టని మంచం మీద పెట్టి డబ్బుల్ని భవ్యకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హరీషు తన చెల్లి భవ్య వైపు కోపంగా చూస్తాడు. అన్నయ్య, కోపం తెచ్చుకోకు, ఒకసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత నువ్వే నన్ను మెచ్చుకుంటావు అని భవ్య చెప్పగానే కొంచెం కోపంగా హరీష్ ఇలా అంటాడు. నువ్వు ఏం చెప్పినా నేను వినను చెల్లి. నీకు ఎగ్ మ్యాగీ కావాలా వద్దా అని భవ్య అడగగానే హరీష్ కోపం పోయింది. అప్పుడు సంతోషంగా, కావాలి చెల్లి. అయితే ఇప్పుడు నువ్వు కిరాణా షాప్కి వెళ్ళాలన్నయ్యా. ఇప్పుడు మమ్మీ మ్యాగీ తెచ్చుకోమని మనతో చెప్పలేదు కదా చెల్లి. అయ్యో అన్నయ్య, ఇప్పుడు మమ్మీ తెచ్చుకోమని చెప్పలేదు, తెచ్చుకున్న తర్వాత వద్దని చెప్పదు కదా. సరేలే, ఎలాగో తెచ్చుకున్నావు కదా, చేసి పెడతానని ఎగ్ మ్యాగీ చేసి పెడుతుంది. మనకి కావలసింది ఎగ్ మ్యాగీ. వచ్చిందా లేదా? మనం ఇలాంటి పని చేస్తామని మమ్మీ సరిగ్గా సరిపోయేలాగే డబ్బులు ఇచ్చింది. ఇక్కడే మనం బుర్ర వాడాలన్నయ్య. ఎంత బుర్ర వాడినా ఫ్రీగా మనకి మ్యాగీ ఎవరిస్తారు చెల్లి? సుభద్ర నాన్నమ్మ ఇస్తుందన్నయ్య. సుభద్ర నాన్నమ్మ ఇస్తుందా? ఎలా చెల్లి? నువ్వు బుట్ట పట్టుకొని సుభద్ర నాన్నమ్మ కిరాణా షాప్కి వెళ్లకుండా అలా ముందుకి వెళ్తూ ఉండు. సుభద్ర నాన్నమ్మకి అప్పుడు డౌట్ వస్తుంది, నిన్ను పిలుస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళి నిన్ను కాదని పార్వతీ నానమ్మ కిరాణా షాప్కి వస్తే ఒక మ్యాగీ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తానని చెప్పింది నానమ్మ, అందుకే అని భవ్య చెప్తూ ఉండగా హరీష్ సంతోషపడుతూ, నాకు అర్థమైంది చెల్లి, ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు కాబట్టి మనం చెప్పేది సుభద్ర నానమ్మ ఖచ్చితంగా నమ్ముతుంది. అప్పుడు నువ్వు నా కిరాణా షాప్కే రావాలని సుభద్ర నానమ్మ మనకి మ్యాగీ ప్యాకెట్ ని ఫ్రీగా ఇస్తుంది. అంతేనా చెల్లి? అవునన్నయ్య. వావ్, నా చిన్నారి చెల్లికి అన్ని నా తెలివితేటలే వచ్చాయి అని హరీష్ అనగానే భవ్య నవ్వుతూ ఉంటుంది. హరీష్ బుట్ట పట్టుకుని ఆ ఊళ్ళో ఉన్న సుభద్ర కిరాణా షాపు దాటి ముందుకు వెళ్తూ ఉంటాడు. కిరాణా షాప్ లో ఉన్న సుభద్ర అది చూసి, శారద మనవడు నా షాప్కి రాకుండా ఆ పార్వతి షాప్కి వెళ్తున్నట్టున్నాడు, నేనిక్కడ కనిపించలేదా ఏమిటి అని హరీష్ ని పిలుస్తుంది. ఆ పిలుపులు విని హరీషు సుభద్ర కిరాణా షాప్ దగ్గరికి వస్తాడు. భవ్య చెప్పిన ప్లాన్ సక్సెస్ కాబోతుందని లోపలే సంతోషపడుతూ ఉంటాడు. ఎరా బుడ్డోడా, బుట్ట పట్టుకుని నా షాపును దాటుకుని వెళ్ళిపోతున్నావు, ఆ పార్వతి షాప్ దగ్గరికి వెళ్తున్నావా? అవును నానమ్మా అని హరీష్ చెప్పగానే సుభద్రకి కోపం వచ్చింది. దారిలో ఉన్న నా కిరాణా షాప్ను వదిలిపెట్టేసి ఆ పార్వతి కిరాణా షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు మనవడా? అన్ని నా షాప్లో కూడా ఉంటాయి కదా. ఉంటాయి నానమ్మా, కానీ లేదు, ఏమీ లేదు మనవడా. చెప్పు, ఆ పార్వతి ఏం చెప్పిందో చెప్పు. అది అబ్బా, సతాయించకుండా చెప్పు బాబు. ఇలా చూడు హరీష్ బాబు, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు షాప్కి పంపించినా నా కిరాణా షాప్ దగ్గరికి వచ్చే, అప్పుడు నీకు మ్యాగీ ప్యాకెట్ ని ఫ్రీగా ఇస్తానని చెప్పింది నానమ్మా. ఏంటి, మ్యాగీ ఫ్రీగా ఇస్తానని చెప్పిందా? అయితే ఇక్కడి నుంచి నేను కూడా నీకు మ్యాగీ ఫ్రీగా ఇస్తాను. నువ్వెప్పుడు నా షాప్కి రావాలి బాబు. చకచకా చెప్పు, మీ మమ్మీ ఏమేం తీసుకురమ్మందో చెప్పు. ముందు మ్యాగీ ఇవ్వు నానమ్మా. ఓరి బడుగ్గాయ్, నా మాట మీద నమ్మకం లేకుండా పోయిందా? ఇదిగో అని ఒక మ్యాగీ ప్యాకెట్ ఇచ్చింది.
అది చూసి హరీష్ సంతోషపడ్డాడు. అప్పుడు అనామిక చెప్పినవన్నీ చెప్పాడు. సుభద్ర వాటినిచ్చింది. ఇక హరీష్ బుట్టలో వేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పుడే అనామిక ఇంట్లో భవ్య దగ్గరికి వచ్చింది. ఏమా భవ్య, అన్నయ్య ఇంకా రాలేదా? లేదమ్మా, ఇంకా రాలేదు. నన్ను గనక పంపిస్తే ఎప్పుడో తీసుకొచ్చేసేదాన్ని కదూ అని అంటూ ఉండగానే హరీష్ ఇంటికొచ్చాడు. బుట్టని అనామికకి ఇచ్చాడు. అనామిక బుట్టలో ఉన్న మ్యాగీని చూసి కోపంగా హరీష్తో ఇలా అంటుంది. నేను డబ్బులు కరెక్ట్ గానే ఇచ్చాను కదా, మరి ఈ మ్యాగీని ఎలా తీసుకొచ్చావు? డబ్బులు మళ్ళీ ఇస్తానని చెప్పావా? లేదమ్మా అని తను భవ్య మాట్లాడుకున్నది మొత్తం చెప్పాడు. అనామిక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున భవ్య, మరొక రోజున హరీష్ ఇద్దరూ అటు పార్వతి దగ్గర, ఇటు సుభద్ర దగ్గర ఫ్రీగా మ్యాగీ ప్యాకెట్ ని పొందుతూ ఉంటారు. శారద ఈ విషయం తెలుసుకుని పిల్లలతో ఇలా అంటుంది. నా తెలివితేటలో మీ ఇద్దరికి వచ్చే పిల్లలు అది సరే గాని, ఎప్పుడు చూడు ఎగ్ మ్యాగీ చేయించుకొని తింటుంటారు కదా, అదంటే మీకు అంత ఇష్టమా పిల్లలు? మాకే కాదు నానమ్మా, చాలా మందికి ఇష్టం. మేము రోజు టౌన్కి వెళ్ళి వస్తూ ఉంటాం కదా, టౌన్లో బస్ స్టాండ్ల దగ్గర ఒక ఎగ్ మ్యాగీ చేసి అమ్మే ఒక బండి ఉంటుంది. ఆ బండి దగ్గర చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఎగ్ మ్యాగీని తింటారు. అవును నానమ్మా, ఆటోలో వచ్చేటప్పుడు మాకు కూడా తినాలనిపిస్తుంది, కానీ మమ్మీ రోజు చేయదు కదా అని భవ్య బాధగా ముఖం పెడుతుంది. ఇక నుండి రోజు చేయమని చెబుతానులే తల్లి, ఎలాండి వెళ్ళి ఆడుకోండి అని చెప్పగానే హరీష్ భవ్య ఇద్దరు ఆడుకోవడానికి వెళ్తారు. కాళ్ళా అని అత్తగారు పిలవగానే అనామిక వెంటనే అక్కడికి వచ్చింది. ఏమిటత్తయ్య, పిల్లలు చెప్పింది విన్నావు కదా? విన్నానత్తయ్య. మరింకెందుకు ఆలస్యం, మనం కూడా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆ ఎగ్ మ్యాగీ డబ్బా ఎట్లా నడుతుందో తెలుసుకుని వద్దాం పద. సరే అత్తయ్య, కానీ మరి అత్తయ్య డబ్బు గురించి నువ్వు ఆలోచించి బాక్కోళ్ళ. మనం ఎగ్ మ్యాగీ బిజినెస్ పెడితే సక్సెస్ అవుతామా లేదా అన్నది నువ్వు ఆలోచించాలు. మనీ గురించి నేను ఆలోచిస్తాను. తప్పకుండా సక్సెస్ అవుతాం అత్తయ్య. మొన్న ఒక రోజున ఆటో రానప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పిల్లలు నాకు చూపించారు. పిల్లలు చెప్పింది నిజమే అత్తయ్య. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వేడివేడిగా ఎగ్ మ్యాగీ తింటున్నారు. నువ్వు కూడా పోయి తినాల్సింది కదా. వాళ్ళు ఎట్టా చేస్తున్నారో తెలిసేది, మనం ఎట్టా చెయ్యాలో అర్థమయ్యేది, ఒక ఆలోచన కూడా వచ్చేది కదా అప్పుడు. తిన్నానత్తయ్య, పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. కానీ నేను చేసినంతగా అనిపించలేదు అత్తయ్య. అదీ కాక ఒక ఎగ్ 6 రూపాయలు, చిన్న మ్యాగీ 5 రూపాయలు, ఇతర సరుకుల ఖర్చు మొత్తం కలిపి వేసుకున్నా 20 రూపాయల వరకు అవుతుంది అత్తయ్య. వాళ్ళు 30 రూపాయలకి ప్లేట్ అమ్ముతున్నారు, మనం 25 రూపాయలకి ప్లేట్ అమ్ముదాం, ఏమంటారు? అయితే మనం ఈ ఎగ్ మ్యాగీ వ్యాపారం చేయడంలో విజయం సాధించినట్టేనా కోళ్ళ? బాగా ఆలోచించి అడుగు వేద్దాం అత్తయ్య. నేను చెబుతున్నాను కదా నామిక. అయితే అత్తా కోడల ఎగ్ మ్యాగీ వ్యాపారాన్ని మొదలు పెట్టేద్దామా అత్తయ్య? అవును కోళ్ళ, ఏవేం కావాలో నువ్వు రాసి పెట్టు, నేను డబ్బుల కోసం సుభద్ర దగ్గరికి వెళ్తాను. అలాగే అత్తయ్య, వడ్డీ మాత్రం ఎక్కువ వద్దు, చూసి మాట్లాడండి. ఆ మాత్రం నాకు తెలీదా? అది కూడా నువ్వు చెప్పాలా అని శారద ఇంటి నుంచి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ఒకచోట అత్తా కోడల ఎగ్ మ్యాగీ అనే బోర్డుతో వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. కొత్తలో కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రసాదు, రమేష్ ఇద్దరూ కలిసి, మేమెంత చెప్పినా వినకుండా అత్తా కోడలిద్దరూ కలిసి ఈ వ్యాపారం పెట్టారు. ఇప్పుడు చూడండి, మనల్ని అప్పుడు పాలు చేసింది ఇది. అలా ఏం అవదండి, మీరు అట్టాగే చూస్తా ఉండండి. కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటది. అంత మాత్రానికి ఇట్టా మమ్మల్ని భయపెట్టడం కరెక్ట్ కాదు కదా. అవును మామయ్య, ఆయన మీరు మాకు సపోర్టుగా ఉంటారనే కదా నేను అత్తయ్య ఈ వ్యాపారం చేద్దామని రెడీ అయ్యాము. ఇప్పుడు మీరే అలా భయపెడితే ఎలా చెప్పండి? నాన్న భయపెట్టడం లేదనామిక, జాగ్రత్త పడుతున్నాడు. ఆయన భయపడుతున్నాడు, ఎలాగూ పెట్టిన ఎగ్ మ్యాగీ వ్యాపారం సక్సెస్ అయ్యేలా లేదని, సుభద్ర పెద్దమ్మ దగ్గర చేసిన అప్పు అప్పులాగే ఉంటుందని. కోళ్ళ చేసిన పెట్టాగో చేసాం, ఇక నుంచి మనం ఎగ్ మ్యాగీ స్పైసీగా చేసి అమ్ముదాం, ఏమంటావు? సరే అత్తయ్య అని అత్తా కోడలిద్దరూ నిర్ణయించుకుని ధైర్యంగా ముందడుగు వేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అత్తా కోడలిద్దరూ మొదలుపెట్టిన ఎగ్ మ్యాగీ బిజినెస్ సక్సెస్ అవుతూ రావటం మొదలుపెట్టింది. చాలా మంది వీళ్ళ ఎగ్ మ్యాగీని తినటం అలవాటు చేసుకున్నారు. అందరికీ వీళ్ళ ఎగ్ మ్యాగీ రుచి బాగా నచ్చటంతో ప్రతిరోజు తినటం మొదలుపెట్టారు. లాభాలు బాగా సాధించటంతో అత్తా కోడలిద్దరూ సంతోషంగా ఉంటారు. కొత్త కోడలు అనామిక తను చెప్పినట్టుగా చేస్తుందని
అత్తగారు శారద ఎంతగానో మురిసిపోతూ ఉండగా ఫోన్ పట్టుకుని తన భర్త ప్రసాద్ వచ్చాడు. శారద, సావిత్రి చెల్లెమ్మ ఫోన్ చేసింది, మాట్లాడు అని చెప్పి ఫోన్ ఇస్తాడు. శారద ఫోన్ తీసుకొని, చెప్పు వదినా, అన్నయ్య బాగున్నాడా? మేం బాగున్నాం వదినా, మీరందరూ బాగున్నారు కదా? అవును వదినా, మేమందరం బాగున్నాం. మీ కూతురు అనామేక ఏ క్షణమైతే కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ క్షణం మా ఇల్లు చాలా అంటే చాలా ఆనందంగా మారిపోయిందనుకో. అందంగా మారిపోయింది, ఆరోగ్యంగా ఉన్నాం. చాలా సంతోషం వదినా. ఒక అత్తగారు తన కొత్త కోడల్ని ఇంతలా మెచ్చుకోవడం అనేది ఎక్కడా జరుగుండదు, కానీ మీ ఇంట్లో జరుగుతుంది. నిజం చెప్పనా వదినా, మీరంతలా మా కూతురు గురించి గొప్పగా చెబుతుంటే నేను ఈరోజు అన్నం తినను, నాకు అసలు ఆకలి వేయదు. అయితే రోజు ఫోన్ చేసి అనామేక గురించి గొప్పగా చెబుతాను వినొదినా, అప్పుడు నీ కడుపు నిండిపోయిద్ది, ఇక వంట చేయాల్సిన అవసరం ఉండదు కదా అని శారద కిలకిలా నవ్వుతుంది. ఆ మాటలు నవ్వులు విని సావిత్రి కూడా సంతోషంగా పక్కపక్క నవ్వుతుంది. చెప్పొదినా, ఏ విషయం గురించి ఫోన్ చేశావు? సంక్రాంతి పండగ వస్తుంది కదా వదినా, కూతుర్ని అల్లుడిని తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మని చెప్తే అప్పుడు వచ్చి తీసుకెళ్తాను. అయినా వదినా, సంక్రాంతి పండగకి ఇంకా వారం రోజులున్నాయి కదా? ఉన్నాయి వదినా, కాకపోతే ఇంటి దగ్గర 2-3 రోజులు కూతురు అల్లుడు గారు సంబరంగా ఉంటారని అడుగుతున్నాను వదినా. మీ సంబరం నాకు అర్థమైందిలే వదినా, కానీ అబ్బాయికి ఆఫీసులో లీవు లేదు, 3 రోజులే ఇస్తారని చెప్పాడు. రాత్రికి అబ్బాయి వచ్చిన తర్వాత మాట్లాడి ఫోన్ చేస్తానులే. అల్లుడు గారిని కాకపోయినా అమ్మాయిని రేపు తీసుకెళ్తాను వదినా, ఏమంటారు? మరీ 6 రోజుల ముందు ఎందుకు వదినా, 2 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్ళి వదినా. మీకొక్కతే కూతురు, మా అక్కడ ఒక్కడే కొడుకు. అనామేక రమేష్లు సంక్రాంతి పండక్కి మీ కళ్ళ ముందు ఉండాలని మీరు అనుకుంటున్నారు, మా కళ్ళ ముందు కూడా ఉండాలని మేము అనుకుంటున్నాం. సరే వదినా, 2 తర్వాత వచ్చి తీసుకెళ్తాను, ఉంటాను వదినా. సర్లే వదినా అని ఫోన్ పెట్టేసి ఆ ఫోన్ని ప్రసాద్కి ఇచ్చేస్తుంది. సంక్రాంతి పండక్కి కొడుకుని కోడల్ని తీసుకెళ్తానని అడుగుతుందా శారదా? అవునండి, ఇంకా వారం రోజులుంది కదా, 2 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్ళమని చెప్పా. సరే వదినా అని చెప్పింది. కానీ శారదా, ప్రతి సంక్రాంతి పండక్కి మా ఊళ్ళో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరుగుతాయి. మరి ఆ పోటీల్ని మన కొత్త కోడలు చూడదా? అవును కదా, నేను ఆ విషయం ఏం మర్చిపోయానండి. వదినతో మళ్ళీ మాట్లాడతా. సర్లే, ఈసారి కూడా సంక్రాంతి ముగ్గుల పోటీ విజేతవి నువ్వేనన్నమాట. అంతే కదా, ఈ ఊర్లో నాకంటే బాగా సంక్రాంతి ముగ్గులేసి ఒళ్ళు ఎవరూ లేరు. ఇంక నువ్వు సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొంటావా? మీరొద్దంటున్నారా? అవును శారదా, సంక్రాంతి ముగ్గుల పోటీ అంటే కొత్తగా పెళ్ళైనోళ్ళు, పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలు, ముఖ్యంగా ముగ్గులు వేయటం బాగా వచ్చిన ప్రతి ఆడపిల్ల సెలబ్రేషన్ చేసుకునేది కదా. ఓహో, ఇప్పుడు నేను అత్తేను కాబట్టి ముగ్గుల పోటీలో పాల్గొనడం కరెక్ట్ కాదంటారు, అంతేనా మీరు చెప్పేది? అదొక కారణంగా శారదా, ముచ్చటగా 3 సార్లు సంక్రాంతి ముగ్గుల పోటీ విజేతగా గెలిచిన మన ఊరిలో నువ్వు చరిత్ర సృష్టించావు. ఇప్పుడు జడ్జి స్థానంలో ఉండాలి. అప్పుడే నీకు చరిత్రకి గెలుపుకి ఆ జడ్జి స్థానానికి తగిన న్యాయం చేసినట్టు అవుతుందని నా అభిప్రాయం. నువ్వే ఆలోచించు అని ప్రసాద్ చెప్పగానే శారద నిజంగానే ఆలోచనలో పడింది. అప్పుడే ఊరి సర్పంచ్ మంజులత శారద ఇంటికొచ్చింది. శారద గారు నమస్తే అండి అని చెప్పగానే శారద, ప్రసాదులు మంజులతని చూస్తారు. ఇద్దరూ సంతోషంగా నవ్వుతూ నమస్తే పెడతారు. రండి సర్పంచ్ గారు అని చెప్పి ముగ్గురు సోఫాలో కూర్చుంటారు. ఇప్పుడే మా వారు మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు. వారికి నేనంటే ఎంతో అభిమానం అని నవ్వుతూ చిలిపిగా ప్రసాద్ వైపు చూసింది. ప్రసాద్ సిగ్గుపడుతూ ఉంటాడు. అది చూసి శారద షాక్ అవుతుంది. ఇక అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. అత్తయ్య, సర్పంచ్ గారు వచ్చారు కదా, టీ తీసుకుని రమ్మంటారా? భోజనాలు వేలే కదా కోళ్ళ, ఇప్పుడు టీ వద్దులే, జ్యూస్ తీసుకురా కోళ్ళ. సరే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి జ్యూస్ తీసుకురావటానికి అనామిక కిచెన్లోకి వెళ్ళిపోతుంది. శారదా, ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలకి నువ్వు జడ్జిగా ఉండాలి. పోటీల్లో నువ్వు పాల్గొనొద్దు. కావాలంటే నీ కొత్త కోడలు అనామిక ఉంది కదా, తనను పోటీలో పాల్గొనమను. గెలిచిన వాళ్లకి నువ్వే దండ వేసి నువ్వే ప్రైజులివ్వు. ఏమంటావు శారదా? సరే సర్పంచ్ గారు, ఇక మీరు చెప్పిన తర్వాత నేను కాదంటానా చెప్పండి. అట్టాగే చేద్దాం. నేను జడ్జిగా ఉంటాను,
కాకపోతే నా కొత్త కోడలు ముగ్గుల పోటీలో పాల్గొనదలేండి. అని చెబుతూ ఉండగా జ్యూస్ తీసుకొని అనామిక అక్కడికొచ్చింది. వాళ్ళకి జ్యూస్ ఇచ్చింది. వాళ్ళంతా జ్యూస్ తాగుతారు. ఏమ్మా అనామిక, నువ్వు ముగ్గుల పోటీలో? నాదేం లేదండి, మా అత్తయ్య ఎలా చెప్తే అలా అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే శారద, ఇక సంక్రాంతి పోటీలు నువ్వే చూసుకోవాలి, అది మర్చిపోవద్దు. ఇక నేను ఇంటికి వెళ్తున్నాను, ఎల్రండి అని చెప్పటంతో సర్పంచ్ మంజులత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద, కోడల్ని పిలిచి ముగ్గులు నేర్చుకోమని చెప్పు, నేనట్టా బయటికెళ్ళొస్తాను అని ప్రసాద్ కూడా బయటికి వెళ్ళిపోతాడు. ఇలా ఒక 2 రోజులు గడుస్తాయి. ఆ తర్వాత వియ్యపురాలు సావిత్రితో సోఫాలో కూర్చొని శారద మాట్లాడుతూ ఉంటుంది. కొత్త కోడలు అనామిక సువాసన, రుచి, చిక్కదనం కలిపిన వేడివేడి టీలను తీసుకుని వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది. ముందుగా మీ అమ్మకివ్వే. ముందుగా నువ్వు తీసుకోవద్దినా, నేను తర్వాత తీసుకుంటానులే. నేనే తర్వాత తీసుకుంటాను వదినా, ముందు నువ్వు తీసుకో అని శారద సావిత్రి మాట్లాడుకుంటూ ఉండగా అనామిక కల్పించుకొని, ఒకరు ముందు ఒకరు వెనక ఎందుకు చెప్పండి, ఇద్దరు కలిసి ఒకేసారి తీసుకోండి, అప్పుడు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకున్నట్టు అవుతుంది కదా. నేను కూడా ఇంతసేపు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని అనామిక చెప్పగానే సావిత్రి, శారదలు టీ కప్పులు తీసుకుంటారు. అత్తయ్య, ఏం కూర చేయమంటారు? నీ ఇష్టం కోళ్ళ, నీకు నచ్చింది జీ. నువ్వేం చేసినా చాలా బాగా చేస్తున్నావు. కడుపు నిండుగా తింటున్నాను, కమ్మగా నిద్రపోతున్నాను. సరే అత్తయ్య, మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడమే కదా అత్తయ్య నా బాధ్యత. నిజం చెప్పనా వదినా, మీ అమ్మాయి అనామిక ఈ ఇంటి కోడలకు వచ్చి 10 రోజులవుతుంది. మా ఇంటి పనుల గురించి, పద్ధతుల గురించి, ఎవరికి ఏమి ఇష్టమో ఇలా అన్నిటి గురించి తెలుసుకుంది. అన్నిటినీ సరైన సమయంలో చేసి పెడుతుంది. అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది అని అత్తగారు శారద చెప్పగానే అనామిక సంతోషపడుతూ, అత్తయ్య, నేను వెళ్ళి వంట చేస్తాను. సరే కోళ్ళ, ఇల్లు అని శారద చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సావిత్రి, శారద టీ తాగిన తర్వాత, వద్దినా, సాయంత్రం కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్తాను, సంక్రాంతి పండగ కోసం వదినా. అవును వదినా, ఇంకా 3 రోజులు ఉంది కదా. మొన్న ఫోన్ చేసినప్పుడు నేనే చెప్పానుగా 2 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్ళమని. అయితే సంక్రాంతి రోజు మా ఊర్లో ముగ్గులు పోటీలు ఉన్నాయి వదినా. అనామిక పాల్గొంటుందా వదినా? లేదు వదినా, అనామిక ముగ్గు సరిగ్గా వేయలేక నా పరువు పోతుంది కదా వదినా, అందుకే నేనే వద్దని చెప్పా. అయ్యో వదినా, నా కూతురు అనామిక ముగ్గులు చాలా బాగా వేస్తుంది. నా మాట విని అనామికని కూడా ముగ్గుల పోటీలో పాల్గొనేలా చెయ్యి. వద్దు వదినా, వద్దు, ఓడిపోతే నా పరువు పోయిద్ది. ఇక ఆ విషయం వదిలిపెట్టుదినా. ముగ్గులు పోటీ అయిపోయిన తర్వాత అనామికని తీసుకెళ్ళు. అది కాదు వదినా, పండుగ దగ్గరలోనే ఉంది కదా. వదినా, నువ్వు అన్నయ్య కూడా ఇక్కడికి రండి, సంక్రాంతి ఇక్కడ చేసుకుందాంగా. సరే వదినా, నేను వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడి పండక్కి ఇక్కడికే వస్తాం అని సావిత్రి వెళ్ళిపోతుంది. ఆ రోజు సంక్రాంతి పండుగ. ఊరంతా భలే సందడిగా ఉంది. ముగ్గుల పోటీ మొదలైందని మైక్లో చెప్పడంతో ఊళ్ళోని ఆడపిల్లలందరూ ఇంటి ముందు చక్కగా పెద్దగా రంగురంగుల ముగ్గులు వేస్తారు. శారద, మంజులత ఇంటి ముందు వేసిన ముగ్గుల్ని చూసుకుంటూ శారద ఇంటి దగ్గర ఆగుతారు. శారద గారు, మీ ఇంటి ముందు ఎంత అందమైన ముగ్గు వేసిందెవరు అని అడుగుతూ ఉండగా సావిత్రి ముఖమంతా, చేతులు మొత్తం రంగులతో ఉన్న కూతురు అనామికాని పట్టుకుని లోపల నుంచి వచ్చింది. సర్పంచ్ గారు, నా కూతురు అనామిక వేసింది. కాదు కాదు సర్పంచ్ గారు, నా కోళ్ళ అనామిక వేసింది అని అంటుండగా ఇంట్లో నుంచి రమేష్, ప్రసాద్, రాజయ్య అందరూ బయటకొచ్చారు. అవును సర్పంచ్ గారు, నా భార్య అనామికని ఈ ముగ్గులు వేసింది. లేదు లేదు సర్పంచ్ గారు, నా కోడలు అనామిక వేసింది ఈ ముగ్గులు అని ఒకరి తర్వాత ఒకరు అంటూ ఉంటే మంజులతకి అంతా అయోమయంగా ఉంటుంది. సబాష్ కోళ్ళ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు సంక్రాంతి ముగ్గు బాగా వేసావు. సంక్రాంతి ముగ్గులు పోటీ విజేతవి నువ్వే అని శారద మెచ్చుకుంటుంది. ఊరి మధ్యలో ఏర్పాటు చేసిన వేదిక మీద శారద, మంజులత, మరో 2 పెద్ద మనుషులు కూర్చుని ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు అనామిక గురించి మాట్లాడుతూ, అనామిక గురించి పొగుడుతూ ఉంటారు. కొత్త కోడలు అనామికకి ముగ్గుల పోటీలో గెలిచినందుకు గాను విజేతగా అనౌన్స్ చేసి ప్రైజ్ ఇచ్చి తనని అభినందించి సత్కారం కూడా చేస్తారు. అక్కడ అందరూ సంతోష సంక్రాంతి పండుగని అక్కడ జరుపుకుంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.